హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈటీవీ విన్ ఓటీటీ యాప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఈటీవీ విన్ యాప్ ఈటీవీ గ్రూప్ ఆఫ్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఓటీటీ యాప్. ఇందులో ఇంతకుముందు చాలా వరకు కంటెంట్ అయితే అంత పెద్దగా అయితే ఉండకపోయేది. రీసెంట్‌గా ఒక 1 ఇయర్ దగ్గర నుంచి కొంచెం కంటెంట్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ చిన్న చిన్న మూవీస్ కానివ్వండి, మంచి ఫీల్ గుడ్ మూవీస్, అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటివి కూడా ఈ ఈటీవీ విన్ యాప్‌లో అయితే మనం చూడవచ్చు. సో, ఈ ఈటీవీ విన్ యాప్ ప్రైస్ ఎంతుంది? ఈటీవీ విన్ యాప్‌ని మనం తీసుకోవచ్చా? తర్వాత రీజనబులేనా? అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఈటీవీ విన్ యాప్ విషయానికొస్తే ఇందులో చాలా వరకు మూవీస్ వచ్చేసి చిన్న చిన్న లో బడ్జెట్ మూవీస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ 'ఐ హేట్ లవ్', 'రేపటి వెలుగులు', తర్వాత ఉదయ్ భాస్కర్ గారి కుమారుడు నటించిన 'ఉషాపర్' అనే మూవీ. రీసెంట్‌గా బాగా ట్రెండ్ అయిన మూవీ 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ మూవీని కూడా మనం ఈటీవీ విన్ యాప్‌లో అయితే చూడొచ్చు. అండ్ ఈటీవీ అనగానే మనకు చాలామందికి గుర్తొచ్చేది సీరియల్స్ అండ్ ఈటీవీకి సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్స్. సో, ఈటీవీలో ఇంతకుముందు 'సద్గురు సాయి' అని ఒక సీరియల్ వచ్చేది. ఈ సీరియల్‌ని కూడా మీరు ఇందులో ఈటీవీ విన్‌లో అయితే వాచ్ చేయొచ్చు. చాలా వరకు ఈటీవీ విన్ ఓటీటీ యాప్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ 90స్ వెబ్ సీరీస్. ఈ 90స్ వెబ్ సీరీస్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. అండ్ ఒక్కసారిగా మనం 90స్ కాలంలోకి వెళ్ళి మన యొక్క గడిపిన కాలాన్నయితే గుర్తు చేసుకోవచ్చు. అంత బావుంటుంది. ఈ ఈటీవీ విన్ ఓటీటీ యాప్ బాగా పాపులర్ అవ్వడానికి కారణం కూడా ఈ 90స్ వెబ్ సీరీస్ అయితే మనం చెప్పుకోవచ్చు. 'ఢీ సెలబ్రిటీ స్పెషల్'. ఈ 'ఢీ' ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఈటీవీ విన్‌లో అయితే చూడొచ్చు. అండ్ ఈటీవీ అనగానే ఆబ్వియస్‌లీ 'జబర్దస్త్', 'ఢీ', 'పాడతా తీయగా' కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో అయితే 'క్యాష్' అవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. తర్వాత 'సుమ అడ్డ', 'ఫ్యామిలీ స్టార్స్' అన్నీ ఈటీవీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే వాచ్ చేయొచ్చు. ఈటీవీలో నాకు నచ్చిన ఒక స్పెషల్ విషయం ఏంటంటే చాలా వరకు మనం 2000, 1990స్ ఆ టైంలో వచ్చిన మూవీస్‌ని కూడా ఫుల్ హెచ్‌డీలో అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. చూడండి పిక్చర్ క్వాలిటీ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్‌గా ఉంటుంది. ఇంత క్వాలిటీ అంటే చాలా వరకు ఓల్డ్ మూవీస్ అనగానే కొంచెం క్వాలిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ, ఇక్కడ మాత్రం క్వాలిటీ అయితే ఎక్కడ డిగ్రేడ్ అయితే లేదు. అండ్ చాలా వరకు ఓల్డ్ మూవీస్ కూడా మంచి క్వాలిటీస్‌తో అయితే మనం చూడొచ్చు. అలాగే ఇందులో కూడా మనకు చాలా వరకు కంటెంట్ పాత కంటెంట్‌ని ఫుల్ హెచ్‌డీలో అయితే మనం చూడగలం. అండ్ రీసెంట్‌గా కూడా చాలా వరకు మూవీస్‌ని అలాగే కొత్త కొత్త వెబ్ సీరీస్‌నైతే ఈటీవీ వాళ్ళు ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ 'దేవత', 'యమగోళ', 'సూర్యవంశం' అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఈ 'సూర్యవంశం' మూవీని నేను ఫుల్ హెచ్‌డీలో అయితే చూడగలుగుతున్నాను. పిక్చర్ క్వాలిటీని అబ్జర్వ్ చేయండి. అండ్ అన్నీ కూడా కలర్ కాంట్రాస్ట్, షార్ప్‌నెస్ అన్నీ కూడా ఫుల్ క్లారిటీలో అయితే ఉంది. చూడొచ్చు 'బెట్టింగ్ బంగారాజు', 'సింహాద్రి' మూవీ. 'సింహాద్రి' మూవీ కూడా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. అండ్ 'పడమటి సంధ్యారాగమనం' ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అది కూడా బావుంటుంది. అండ్ 'సమరసింహారెడ్డి' మూవీ కూడా నేనొక్కటి మిస్ అయ్యేదేంటంటే 'సమరసింహారెడ్డి' మూవీని డాల్బీ ఆడియోలో ఉండుంటే బావుండేది అనిపిచ్చింది. అండ్ స్టీరియో ఆడియో ఉండడం ఒక్కటే ఈ ఓటీటీ యాప్‌కి డిసప్పాయింట్‌మెంట్. అండ్ అతి తొందరలో నేను ఈ ఓటీటీ యాప్ నుంచయితే డాల్బీ ఆడియో అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఓటీటీ యాప్స్ అన్నీ కూడా డాల్బీ ఆడియో, డాల్బీ 5.1, డాల్బీ అట్మాస్‌నయితే అప్‌గ్రేడ్ చేసుకున్నాయి. సో, ఈ ఓటీటీ యాప్ కూడా తొందరలోనే డాల్బీ ఆడియోకి సెట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా 1, 2 సార్లు కస్టమర్ కేర్‌కయితే కాల్ చేయడం జరిగింది. ఆ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా తొందరలోనే ఇందులో ఈటీవీలో 4K అండ్ డాల్బీ ఇస్తాము. నెక్స్ట్ అప్డేట్‌లో డెఫినిట్‌గా వస్తుంది అనైతే చెప్పడం జరిగింది. అండ్ నేను కూడా ఈగర్‌లీ వెయిటింగ్. కొన్ని మూవీస్‌ని ఇప్పుడు 'సూర్యవంశం' కానివ్వండి, తర్వాత ఈ 'సమరసింహారెడ్డి' కానివ్వండి, 'నువ్వే కావాలి' కానివ్వండి, 'సింహాద్రి' కానివ్వండి, వాటిని డాల్బీ ఆడియోలో చూడాలని నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ అప్డేట్‌లో వస్తుందేమో ఒక్కసారైతే చూద్దాం. నెక్స్ట్ 'పవన్ కళ్యాణ్' గారి వండర్‌ఫుల్ మూవీ 'సుస్వాగతం' మూవీ కూడా మనం ఈటీవీ యాప్‌లో అయితే చూడొచ్చు. అండ్ 'గుండమ్మ కథ' ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు ఈ మూవీని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ 'గుండమ్మ కథ'నైతే ఒకసారి చూసేసేయండి. ఓటీటీ యాప్‌లో ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దీపావళికి రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం గారి 'కా' మూవీ అయితే మనం ఈటీవీ విన్ ఓటీటీ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అయితే చూడొచ్చు. ఇక్కడ లైవ్ టీవీ ఆప్షన్ కూడా ఉంది. ఈటీవీ గ్రూప్ ఆఫ్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానెల్స్ అన్నిటిని కూడా మనం లైవ్‌లో అయితే వాచ్ చేయొచ్చు. అది కూడా ఫుల్ హెచ్‌డీలో అయితే మనం వాచ్ చేయొచ్చు. సో, ఈటీవీ నెట్‌వర్క్‌కి సంబంధించిన అన్ని ఛానెల్స్ అన్నీ కూడా మనకిక్కడ హెచ్‌డీలో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఈటీవీ ప్లస్ కానివ్వండి, ఈటీవీ సినిమా అండ్ ఈటీవీ సినిమాలన్నీ కూడా ఈటీవీకి సంబంధించిన మూవీస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఓల్డ్ మూవీ 'మాంగళ్యబలం' అయితే ప్లే అవుతుంది ఇప్పుడు. ఈ ఓల్డ్ మూవీని మనం ఫుల్ హెచ్‌డీలో అయితే చూడొచ్చు. అండ్ పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం ఓల్డ్ మూవీస్ అయినా కూడా పిక్చర్ క్వాలిటీ అయితే బాగా అప్‌స్కేల్ చేసి ఫుల్ హెచ్‌డీలో అండ్ స్క్రీన్ రేషియో కూడా
ఫుల్ ఓల్డ్ మూవీస్ అయితే ఫుల్ స్క్రీన్ రేషియో అండ్ న్యూస్‌కి సంబంధించిన ఛానెల్స్ అయితే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈటీవీ తెలంగాణ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత కుకింగ్ ఛానల్ ఈటీవీ అభిరుచి అండ్ స్పిరిచువల్ ఛానల్ వచ్చేసి ఈటీవీ లైఫ్. సో, ఇలా లైవ్ ఛానల్స్‌ని మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఇక్కడ ఇందులో ప్రైస్ కాస్ట్ వచ్చేసి మొబైల్ వెర్షన్ అయితే రూ. 99 పర్ ఇయర్ అండ్ టీవీ వెర్షన్ అయితే రూ. 499 ఫుల్ హెచ్‌డీ ప్యాక్ ప్రీమియం ప్యాక్. ప్రీమియం ప్యాక్ అయితే రూ. 499 పర్ ఇయర్. సో, రూ. 499 పెట్టొచ్చా అంటే రూ. 499 అంటే రోజుకి రఫ్‌లీ రూపాయి నుంచి రూపాయన్నర వరకైతే పడుతుంది. అండ్ రూపాయి తోటి మనం ఎన్నో మూవీస్, తర్వాత వెబ్ సీరీస్, అలాగే ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం వాచ్ చేయొచ్చు. సో, రూ. 1.5 అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. అండ్ రూ. 99 మొబైల్ వెర్షన్ అయితే ఇంకా చాలా తక్కువ. అండ్ టీవీ వెర్షన్ కూడా రూ. 499 అంటే చాలా రీజనబులే అనిపించింది. పిక్చర్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా మనకు ఇబ్బందయితే అనిపియదు. కాకపోతే ఆడియో వచ్చేసి స్టీరియో ఆడియో. ఆడియో కూడా బానే ఉంటుంది కానీ, రీసెంట్‌గా అన్ని ఓటీటీ యాప్స్‌లో మనం చాలా వరకు ఆహ్, 5.1 ఆడియోకి అలవాటు పడిపోయాం కాబట్టి, 5.1 ఆడియోకి అలవాటు పడ్డ వాళ్ళకైతే కొంచెం ఆడియో 5.1 ఉంటే బాగుండును అన్నట్లుగా అయితే అనిపిస్తుంది. సో, ఇదండి ఈ ఈటీవీ విన్ ఓటీటీ యాప్ గురించి నా యొక్క చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.